వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. నర్సీపట్నం నారా లోకేష్ శంకారావం సక్సెస్. భారీగా తరలి వచ్చిన అశేష జనం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నర్సీపట్నంలో అసంపూర్తిగా ఉన్న 2300 టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని మాట ఇచ్చిన నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ ఐటీడీఏ తాండవ గేట్లు మరమ్మత్తు, మొదటి 2 సంవత్సరాల్లో గుంతల రోడ్లు పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు ఇస్తాం. జీవో లేని మాకవరపాలెం మెడికల్ కాలేజ్ ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. అధికారంలోకి వచ్చాక వెంటనే మేము యుద్ధ ప్రాతిపదికనగా పూర్తి చేస్తామని అన్నారు. నారా లోకేష్ సమక్షంలో నాతవరం మండలం పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి రమణ ఆధ్వర్యంలో రాజుపేట అగ్రహారం పంచాయతీ నుండి వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు గుడపర్తి నాయుడు ఆధ్వర్యంలో సుమారు 25 కుటుంబాలు 100 మంది పైగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో ముఖ్యంగా పంచాయతీ వైసీపీ వార్డు మెంబర్లు రొంపల పెంటాయమ్మ, పప్పల లక్ష్మి, రెడ్డి దాలమ్మలు పసుపు తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గుడిపర్తి నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే దగ్గర నుండి నాయకులు దాకా మమ్మల్ని పలు ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. విలువలేని చోట ఉండటం అనవసరమని, అందుకే ఈ రోజు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని, కార్యకర్తగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని అన్నారు. నేను అనకాపల్లి జిల్లా నాతవరం మండలం రాజుపేట అగ్రహార గ్రామ పంచాయతీ నుంచి వైసీపీ పార్టీ ప్రధాన నాయకులుగా ఆ గ్రామంలో ఉండటం జరిగింది. గతంలో నేను రీసెంట్గా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. నేను గత 5 సంవత్సరాలు అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీలోనూ కూడా ఎన్నో సేవలు చేయడం జరిగింది అందరికీ. కానీ నా సేవల్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఏ రకంగానూ కూడా గుర్తించకపోగా నన్ను నమ్ముకునేటటువంటి కార్యకర్తలందరినీ కూడా చాలా భయభ్రాంతులు గురి చేయటం, భయపెట్టడం, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏ రకంగానూ కూడా సహకరించకపోవటం, ఇటువంటివన్నీ కూడా మండలం ఉండే నాయకులు అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే కానీ దాన్ని పరిష్కరించకపోవటం, ఇలా రకరకాల కారణాలు. తర్వాత ఏంటంటే గ్రామం తాలూకా డెవలప్మెంట్ ఏ రకంగానూ కూడా జరగకపోవటం. నేను ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా ఇంకా ఈ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతూ ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు నేను జాయిన్ అవ్వడం, సుమారుగా నాతో పాటు మా పంచాయతీ వార్డు సభ్యులు 3, అలాగే మా గ్రామంకి సంబంధించినటువంటి 25 కుటుంబాలు సుమారుగా 100 నుంచి 150 మంది వరకు కూడా రావటం, అలాగే నా గ్రామంలో నాకు సుమారుగా 250 నుంచి 300 ఓటింగ్ నాకు ఉంది. నేను అందరి సభ్యులతోనూ కూడా ఈ రోజు నుంచి కూడా తెలుగుదేశంలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ పార్టీకి అలాగే నన్ను నమ్ముకునేటటువంటి కార్యకర్తలకి అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పేసిద్దని ఈరోజు మీ మీడియా ముందు హామీ ఇస్తూ నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి ఒక్కరికి అన్ని లబ్ధి చేకూరే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసిద్దని ప్రమాణం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీన్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.